హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పింఛన్లకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. జనవరి నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు, ఎవరికి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జనవరి నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి కొత్త తేదీలు అనేవి రావడం జరిగిందండి. జనవరి 1కి బదులుగా డిసెంబర్ 31వ తేదీని పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలనైతే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డు సచివాలయం సిబ్బంది పెన్షన్ను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి అందజేస్తారు అంతే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా జనవరి 1కి బదులుగా ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. అదేవిధంగా డిసెంబర్ 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే తీసుకోకుండా ఉంటారో, అంటే సాంకేతిక సమస్యల వల్ల ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి ఇంకొక అవకాశం ఇస్తూ జనవరి 2వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. ఈ విధంగా జనవరి నెలకు సంబంధించి డిసెంబర్ 31వ తేదీ, అదేవిధంగా జనవరి 2వ తేదీ, ఈ 2 రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయం సిబ్బంది పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పెన్షన్ పంపిణీలో తేదీలు అనేవి మార్పు చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే రద్దు నోటీసులు అందుకొని పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి జనవరి నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తారండి. ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు. సో ఓకేనా, అదేవిధంగా జనవరి నెలలో కూడా అప్పీల్ చేసుకున్న వారికి యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తారు అంటే సమాచారం అండి. ఎవరికైతే వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చి ఉంటుందో అందులో కనుక 40% కంటే తక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే వారికి మాత్రమే పింఛన్లు రద్దు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, వెరిఫికేషన్ పూర్తి చేసుకొని సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే వారికి యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వచ్చే జనవరి నెలలో అప్పీల్ చేసుకున్న వారికి కూడా యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 2025లో జరిగిన కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలన్నిటికీ ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఏ ఏ కేటగిరీ వాళ్ళకి కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే క్యాన్సర్ రోగులకు, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. వీరందరికీ 6,000 రూపాయలు, అదేవిధంగా 15,000 రూపాయలు, 10,000 రూపాయలు ఈ 3 కేటగిరీ పింఛన్లను దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు అందించబోతున్నట్లయితే సమాచారం. ఈ 3 కేటగిరీ లబ్ధిదారులకు మాత్రమే దరఖాస్తులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, వ్యాధితో బాధపడుతూ అత్యవసర ఆర్థిక సహాయం అవసరమైన వారికి మాత్రమే ఈ కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఇన్ఛార్జికి, అదేవిధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కిడ్నీ వ్యాధిగ్రస్తుల విషయానికి గనక వచ్చినట్లయితే డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. తీవ్రమైన మూత్రపిండం వ్యాధితో ఉండి డయాలసిస్ స్టేజ్ అంటే 3-4 స్టేజ్లు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే 200 పింఛన్లో భాగంగా అందించాలనైతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా వీరితో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. లివర్, గుండె లేదా ఊపిరితిత్తులు మార్పిడి చేయించుకున్న వారికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని,
సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశించినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కేటగిరీ పింఛన్ లబ్ధిదారులు కొత్త పింఛన్లు పొందాలనుకుంటే ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందనేది సమాచారం అండి. మెడికల్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వీరికి పెన్షన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 85% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. పరాలసిస్, అదేవిధంగా కండరాల బలహీనత, ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, కిడ్నీ రోగులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు ఈ యొక్క పెన్షన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కొత్త పింఛన్లన్నింటినీ ప్రభుత్వం అయితే త్వరలో మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. దీనిపై పూర్తి హక్కులనేవి జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జిపై ఉంటాయనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఒకవేళ గనక దరఖాస్తులు విడుదల చేసినట్లయితే నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తానండి. దరఖాస్తులు విడుదల చేసిన తర్వాత మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా పనిచేసే మొబైల్ నెంబర్, వీటితో పాటు మీ యొక్క వ్యాధికి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో మెడికల్ సర్టిఫికేట్ అయి ఉండొచ్చు, లేదా సదరం సర్టిఫికేట్ అయి ఉండొచ్చు. సో ఈ యొక్క సర్టిఫికేట్ని మీ దగ్గర ఉంచుకోండి. కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసిన వెంటనే మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ఓకేనా, ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం మీకు 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.